ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. దిస్ ఈజ్ శ్వేత సూర్యకుమారి. వెల్కమ్ టు సూర్య జర్నల్. వెన్నెలైనా చీకటైనా చేరువైనా దూరమైనా నీతోనే జీవితము, నీ ప్రేమే శాశ్వతము. ఏ జన్మదో ఈ బంధము, నింగి నేల సాక్ష్యాలు, ప్రేమకు మనమే తీరాలు. వెన్నెలైనా చీకటైనా. పచ్చని కాపురం చిత్రంలో హీరో కృష్ణతో కలిసి ప్రేమను పంచిన అపురూప సుందరి ఆమె. నీ కౌగిలిలో తలదాచి, నీ చేతులలో కనుమూసి, జన్మ జన్మకు జతగా మసలే వరమే నన్ను పొందని. నీ కౌగిలిలో తలదాచి, నీ చేతులలో కనుమూసి, జన్మ జన్మకు జతగా మసలే వరమే నన్ను పొందని. కార్తీక దీపం చిత్రంలో అందాల నటుడు శోభన్ బాబుతో కలిసి చక్కటి హావభావాలు పలికించిన అగ్రనటి. చిత్రసీమలో అతిలోక సుందరి శ్రీదేవి గురించి తెలియని వారు ఎవ్వరూ ఉండరు. ముఖ్యంగా తెలుగు లోగిళ్లలో ఆమెకు పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ అభిమానులే. తమ ఇంటి బిడ్డగా ఆదరించి అక్కును చేర్చుకున్నారు. బడిపంతులు చిత్రంలో ఎన్టీ రామారావు మనవరాలిగా నటించిన బాలనటి శ్రీదేవి తర్వాత కాలంలో ఆయనతో హీరోయిన్గా నటించి ఎన్నో అద్భుత విజయాలు సొంతం చేసుకున్నారు. పుట్టింది తమిళనాడులో అయినా పెరిగింది ఎక్కువగా హైదరాబాద్లోనే. అంతకుముందు ఇతర భాషల్లో నటించినప్పటికీ హీరోయిన్గా బ్రేక్ ఇచ్చింది మాత్రం కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన 16 ఏళ్ల వయసు చిత్రంతోనే. 16 ఏళ్ల వయసు సినిమా సాధించిన విజయంతో ఆమె వెనుతిరిగి చూడాల్సిన అవసరం లేకుండా పోయింది. అగ్ర హీరోలు రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు తదితరులతో క్షణం తీరిక లేకుండా అనేక చిత్రాల్లో నటించారు. శ్రీదేవి ఉందంటే చాలు ఆ చిత్రం విజయం సాధించినట్లేనని అభిమానులు భావించేవారు. తెలుగులో ఆమె నటించిన కిరాయి కోటిగాడు, గడిసరి ఎత్త సొగసరి కోడలు, 16 ఏళ్ల వయసు, ప్రేమాభిషేకం, బుర్రిపాలెం బుల్లోడు, కార్తీక దీపం, ఇల్లాలు, బంగారు భూమి, వజ్రాయుధం, పచ్చని కాపురం, బొబ్బిలి పులి, దేవత, సర్దార్ పాపారాయుడు, జగదేక వీరుడు, అతిలోక సుందరి, ఆఖరి పోరాటం, క్షణక్షణం, గోవింద గోవింద వంటి చిత్రాలతో ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించారు. భారతీయ భాషల్లో ప్రధానమైన తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో వందలాది చిత్రాల్లో నటించిన శ్రీదేవి భారత చలనచిత్ర రంగంలో మైలురాయిలుగా నిలిచారు. 1963 ఆగస్టు 13న జన్మించిన శ్రీదేవి 2018 ఫిబ్రవరి 24న మరణించారు. ఆమె నట వారసులుగా జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ను చూడవచ్చు. ఆమె మరణించిందనే నిజం ఇప్పటికీ నమ్మశక్యం కాదు. ఆమె నటించిన చిత్రాల్లో సజీవంగా ఎప్పటికీ నిలిచి ఉంటారు. అతిలోక సుందరి, తిరిగిరా అంటూ అభిమానులు ఆహ్వానిస్తున్నారంటే శ్రీదేవి పట్ల ఎంతటి ఆరాధన ఉందో అర్థమవుతుంది.